నందమూరి బాలకృష్ణకు మరోసారి సంక్రాంతి సెంటిమెంట్ వర్కౌట్ అయింది. ఇప్పటి వరకు సంక్రాంతి పండక్కి వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటున్నారు బాలయ్య. ఇప్పుడు డాక్ మహారాజ్ మూవీతో సత్తా చాటారు. భారీ అంచనాల మధ్య జనవరి 12న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా పాజిటివ్ రివ్యూస్ అందుకుంది. సంక్రాంతి సీజన్ అంటే బాలయ్య బొమ్మ ఉండాల్సిందే. ప్రతి ఏడాది సంక్రాంతికి బొమ్మ బ్లాక్ బస్టర్ హిట్ అవుతోంది. ఏ ఏడాది కూడా బాలయ్య ఫ్యాన్స్ ఫుల్ ఖుషితో పండగను చేసుకుంటారు. సినిమాకు మంచి టాక్ వచ్చింది. డాక్ మహారాజ్ మూవీ భారీ అంచనాలతో థియేటర్లోకి వచ్చింది. ఓపెనింగ్స్ కూడా బాగానే జరిగాయి. కలెక్షన్స్ ఎలా ఉన్నాయో అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. మరి మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఈ వీడియోలో చూద్దాం. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ డైరెక్టర్ బాబీ కాంబినేషన్ లో వచ్చిన హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ డాక్ మహారాజ్ సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12న ఈ సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఎప్పటిలాగే తనకు బాగా కలిసొచ్చిన సంక్రాంతి పండగకి మరోసారి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. మౌత్ టాక్ పాజిటివ్ రివ్యూలతోనే భారీగా ఓపెనింగ్స్ రాబట్టినట్లు తెలుస్తోంది. శ్రీకర స్టూడియో సమర్పణలో సితారా ఎంటర్టైన్మెంట్స్ ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్ పై నిర్మాత నాగవంశీ నిర్మించిన ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందించాడు. ఇందులో ప్రజ్ఞా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించగా విలన్ పాత్రలో ఎనిమల్ మూవీ ఫేమ్ బాబీ డియోల్ కనిపించారు. ఫస్ట్ లుక్ పోస్టర్ నుంచి టీజర్, ట్రైలర్ తోనే ఈ చిత్రంపై ఓ రేంజ్ హైప్ క్రియేట్ చేశారు మేకర్స్. అందుకు తగినట్లుగానే ప్రీ రిలీజ్ బిజినెస్ సైతం జరిగింది. ఇదిలా ఉంటే తొలి రోజే సెన్సేషనల్ ఓపెనింగ్స్ రాబట్టింది డాక్ మహారాజ్. మొదటి రోజే యుఎస్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది. అమెరికాలో నిన్న ఒక్కరోజే $10 లక్షల పైగా గ్రాస్ వసూలు రాబట్టింది. ఈ విషయాన్ని టీం అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా డాక్ మహారాజ్ మూవీ పోస్టర్ రిలీజ్ చేసింది. దీంతో బాలయ్య అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోనూ డాక్ మహారాజ్ మూవీ ఆదరగొట్టింది. నివేదికల ప్రకారం ఈ సినిమా నైజాం ఏరియాలో 4.7 కోట్లు వసూలు చేసింది. అలాగే క్యాడిడ్ 5.25 కోట్లు, యుఏలో 1.92 కోట్లు, గుంటూరులో 4 కోట్లు, కృష్ణా 1.86 కోట్లు, ఈస్ట్ గోదావరి జిల్లాలో 1.95 కోట్లు, వెస్ట్ గోదావరి జిల్లాలో 1.75 కోట్లు, నెల్లూరులో 1.51 కోట్లు రాబట్టినట్లు సమాచారం. రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 22.31 కోట్లు వసూలు చేసినట్లుగా తెలుస్తోంది. మొదటి రోజే భారీ రెస్పాన్స్ అందుకుంది. ఇప్పటికే అమెరికాలో టికెట్స్ ప్రీ సేల్స్ రికార్డ్ నెలకొల్పింది. ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో 10,000కు పైగా టికెట్స్ అమ్ముడయ్యాయి. అమెరికాలోని దాదాపు 125 లొకేషన్లలో 350 షోలు ఫస్ట్ రోజే ప్రదర్శించారు. అయితే ఎంత వసూలు చేసిందో టీం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ మూవీపై డైరెక్టర్ బాబీ ఆశలు పెట్టుకున్నారు. ఇకపోతే బాలయ్య ఈ మూవీ తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో మరోసారి సినిమా చేయబోతున్నాడు. త్వరలోనే అఖండ 2 మూవీ షూటింగ్ అప్డేట్ రాబోతుందని సమాచారం.